హాయ్ అండి. టెట్ ఎగ్జామ్కి అయితే చాలా తక్కువ టైం ఉందండి. సో ఈ టైంలో మనం డ్రాఫ్ట్ కాపీస్ ఇంకా వేరే పబ్లికేషన్స్ ఏది పడితే అది అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతామండి. సో అలా చదవకుండా ఓల్డ్ పేపర్స్లో ఏమైతే అడిగాడో ఆ టాపిక్స్ తీసుకుని ఇంపార్టెంట్గా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతామండి. చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే ఇలా చదవడం చాలా బెస్ట్ అనిపించిందండి నాకైతే. సో అందుకని నేను ఈరోజు టాపిక్ అయితే మనకి అక్టోబర్లో టెట్ జరిగింది కదండి. ఎస్జిటికి అయితే 13 షిఫ్ట్ జరిగిందండి. అందులో 6/10/2024లో మార్నింగ్ షిఫ్ట్ జరిగిన సైకాలజీ అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 30 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలా మొత్తం ఎన్ని షిఫ్ట్లు అయితే జరిగినాయో అవన్నీ సైకాలజీ అంతా మనం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి డే బై డే. ఎందుకంటే బిట్ ఎక్కడి నుంచి వస్తుందనేది మనకి ఈజీగా తెలుస్తుంది కదండి. ఆ టాపిక్ కొంచెం డీప్గా చదవచ్చండి. సో అందుకని ఈరోజు టుడే అయితే ఫస్ట్ డే అండి. మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అండి ఇది. ఫస్ట్ క్వశ్చన్ అండి. సరళ అనే విద్యార్థి గణితంలో వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఈ క్రింది వాటిలో వికాస్ సూత్రంను సూచించండి. వికాస్ సూత్రం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. సో మీరు టాపిక్ కూడా చూసుకోండి, దేని నుంచి వస్తుందని ఒక పేపర్ మీద రాసుకోండి. దీంట్లోంచి అయితే 1 బిట్ అయితే కన్ఫర్మ్ అండి. సో దీనికి ఆన్సర్ అయితే వైయక్తిక భేదాలండి. మీకు ఈజీగా అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ కౌమార దశ. కౌమార దశ అయితే నార్మల్గా పాత్ర గుర్తింపు, పాత్ర సంసిద్ధం కదండి. మనమైతే ఓన్లీ టేబుల్ ఒకటే చదువుతామండి. కానీ వాడు ఎగ్జామ్లో అడిగింది మాత్రం ఈ పాత్ర గుర్తింపు, పాత్ర సంసిద్ధం కాదండి. నార్మల్గా వీటికి మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదండి, అది అడిగాడండి మొన్న టెట్లో 2024లో. ఈ లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ అయితే అడిగాడండి. ఇందులో ఒక బిట్ వచ్చిందండి, సన్నిహిత్యం ఏకాంతం. దీంట్లో కూడా ఒక బిట్ వచ్చిందండి. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ టేబుల్ ఒకటే కాదు, ఈ టేబుల్ వెనకాల ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే బిట్ ఇందులోంచి కూడా వస్తున్నాయండి. 2022లో కూడా వచ్చింది, 24లో 2 బిట్లు వచ్చినాయండి ఎరిక్సన్లో. టేబుల్ ఒకటి చదువుకుని వెళ్తే మనకు మాత్రం కన్ఫర్మ్గా వస్తుందని చెప్పలేమండి. నేనైతే జంగన్ సార్ బుక్ తీసుకున్నానండి. నెక్స్ట్ వన్. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త. ఇది కోడ్ ఎలా పెట్టుకున్నానంటేనండి, మైలురాళ్ళు హెవింగ్ హర్ట్స్. రాళ్ళు తగిలితే మనకి హర్ట్ అవుతాం కదండి, రాడు గట్టిగా తగిలితే మనం హర్ట్ అవుతాం కదండి. సో ఆన్సర్ అనేది హెవింగ్ హర్ట్స్. నెక్స్ట్ వన్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుంచి 8 నెలలు. ఈ విషయం ఇది అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, సైకాలజీ చదివిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఏ ఏజ్లో అడుగులు వేస్తారు, 11వ నెల. సో అలా కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ వన్. జతపరచడం. పూర్వబాల్య దశ విమర్శించడం, ఉత్తర బాల్య దశ ప్రశ్నించడం ఇలా ఇచ్చాడండి. పూర్వబాల్య దశ అయితే హఠం చేయడం అండి. ఉత్తర బాల్య దశ ముఠా దశ, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం. కౌమార దశ విమర్శించడం, ఇది కూడా కన్ఫామ్గా తెలుస్తుంది. ఇది మనకు కన్ఫామ్గా తెలుస్తాయండి, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. సో అలా మీరు పెట్టేయచ్చు. సో బాల్య దశ నుంచి కూడా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. నెక్స్ట్ వన్. ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. సో ఇది మనకి ప్రయోగ పరిశీలనలోకి వస్తుంది కదండి. దీన్నే నియంత్రణ పరిశీలన అని కూడా అంటారు. పరిశీలనలో రకాలు ఉంటాయి కదండి, సహజ పరిశీలన, నియంత్రణ పరిశీలన, నియంత్రణ అసంచిత. సహజ పరిశీలన అన్న అనియంత్రిత పరిశీలన అన్న 2 సేమ్ అండి. అసంచిత పరిశీలన అన్న సహభాగ్యత పరిశీలన అన్న ఒకటేనండి. అంటే సార్ వాళ్ళతో లేకపోయినా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారండి. అంటే అబ్జర్వేషన్ డోమ్లోంచి కానీ సీసీ కెమెరాలోంచి కానీ చూడడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. సంచరిత సహభాగిత అంటే వాళ్ళతో ఉంటూ, అంటే గ్రౌండ్లో ఒకవేళ విద్యార్థులు అనే వాళ్ళు ఆడుకుంటూ ఉంటున్నారంటే వాళ్ళతో పాటు సార్ కూడా ఆడుకుని వాళ్ళని పరిశీలిస్తే అది సంచరిత అండి. నియంత్రిత అంటే అక్వేరియము, అంటే క్లాస్ రూమ్లో పిల్లల్ని అంటే మదర్ని దాచేసి పిల్లడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడడం అనేది నియంత్రిత పరిశీలన అండి. నెక్స్ట్ వన్. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థనే మూర్తిమత్వాన్ని నిర్వహించిన వారు. సో మూర్తిమత్వ నిర్వచనాల గురించి కూడా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గతిశీలక అంటే చలనం కదండి. ఆల్ పోర్ట్లో కూడా పోర్ట్లో ఎప్పుడు వాటర్ చలిస్తూ ఉంటుంది కదండి, గతిశీలకంగా అటు ఇటు తిరుగుతూ ఉంది, అలలు వస్తూ ఉంటాయి కదండి. సో అలా గుర్తుపెట్టుకున్నానండి, పోర్ట్లో వాటర్ గతిశీలకంగా చలిస్తూ ఉంటుందని.
నెక్స్ట్ వన్, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. హేతుకీకరణ. సో ఇది అందరికీ తెలిసిన బిట్టే. సో దీని నుంచి కూడా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి, రక్షక తంత్రాలు. సో ఈ టాపిక్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వన్, సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం. ఇది ఆల్రెడీ తెలుసు కదండి, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉంటాయి కదండి, ద్వికారక, బహుళకారక, సామూహిక కారక. ఇవి కూడా ఒకసారి చూసుకోండి ప్రజ్ఞా సిద్ధాంతాలు. దీని నుంచి కూడా కన్ఫామ్గా ఒక బిట్ అయితే వస్తుందండి. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆగమన వివేచన, నిగమన, సారూప్య, నైతిక వివేచన. ఆగమన వివేచన అండి, ప్రత్యేకం నుంచి సాధారణాన్ని మనం చదువుతూ ఉంటాం కదా మెథడాలజీలో. అంటే ప్రత్యేకంగా అంటే ఏదైనా ఒక సాధారణమైనటువంటి సూత్రాన్ని కనిపెట్టడమే కదండి. సో అలాగా. నెక్స్ట్, పిల్లల అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఇవి ఆప్షన్స్ చూసి పెట్టేయచ్చండి. వైవిధ్య బోధన జరిగినప్పుడు ఖచ్చితంగా ఉంటారు. విద్యార్థి అభ్యసనాంశం ప్రయోజనం తెలుసుకున్నప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు. అభ్యసనాన్ని అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. యాంత్రిక బోధన జరిగినప్పుడు మాత్రం వాళ్ళు సంసిద్ధంగా ఉండరు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. సో ఇందులో ప్రేరణ రకం ఆనందం కోసం కాబట్టి అంతర్గత ప్రేరణ. బాహ్య అంటే ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం వల్ల అలాగా. సాధన ప్రేరణ అంటే ఏదైనా సాధించాలని ఫస్ట్ నుంచి ఉంటుందండి. నెక్స్ట్ వన్, అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించిన వారు. సో నిర్వచనాలు అయితే కన్ఫామ్గా అడుగుతున్నాడండి. సైకాలజీలో కూడా రెండో నిర్వచనం ఈ పేపర్లో. దీన్ని ఎలా కోడ్ పెట్టుకున్నానంటే మత్తు పదార్థాలే కదండి. హన్ ఆన్సర్ అయితే హెరైన్ అంటే మత్తు పదార్థమే కదండి. సో హెరైన్ని హెరన్ అని పెట్టుకున్నాను. సో మత్తు పదార్థాలు హెరైన్ అండి. నెక్స్ట్ వన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. సో పెరుగుతుందంటే ఆరోహణ అండి. అదే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ నిష్పాదన తగ్గుతూ ఉందంటే అది అవరోహణ అండి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో గౌణ అవసరం. సో ఇది గుర్తింపు అనేది గౌణ అవసరం. నిద్ర, నీరు, వ్యాయామం ఇవన్నీ ప్రాథమిక అవసరాలండి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ సంఘటనను కానీ సందర్భించి కల్పించే సాధారణ అవగాహన. సో ప్రజ్ఞ, ప్రత్యక్ష, స్మృతి, భావన. సో సాధారణంగా ఒక దాని మీద మనకి ఏదైనా ఒక అవగాహన అనేది ఏర్పడిందంటే దాన్ని భావన అంటాం కదండి. సో భావన టాపిక్ గురించి కూడా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి, ప్రతి పేపర్లో ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో గెస్టాల్వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. గెస్టాల్వాదులు అయితే పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర నియమం ఇవన్నీ నియమాలు ఉంటాయి కదండి. పూరణ నియమం అంటే అది అసంపూర్ణంగా కొన్ని ఇలా ప్లస్ అని ఇలా అసంపూర్ణంగా ఉంటే మనం ప్లస్ కింద తీసుకుంటే అది పూర్ణ నియమం. సామీప్య నియమం అంటే ఒకే విధంగా ఉన్న వస్తువుల్ని ఒక దగ్గర చేర్చడాన్ని సామీప్య నియమం అంటారు. ఆకృతి క్షేత్రం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకాశంలో చందమామ అనేది ఆకృతి అయితే క్షేత్రం ఆకాశం. సో అలాగే ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి, దీంట్లో కన్ఫామ్గా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ అభ్యసన నియమం అసలు ఇందులోనే ఉండదండి ప్రత్యక్ష వ్యవస్థాపనలో, ఇది థారండైక్ నియమాలు. నెక్స్ట్, డేజావు అనేది ఏ పదం అని అడిగారు. ఇదైతే సైకాలజీ నాగేశ్వరరావు గారు ఎప్పుడు కామెడీగా చెప్తూ ఉంటారు. డేజావు అనేది ఫ్రెంచ్ ఆవు అంటారు ఆయన. సో అలా గుర్తుందండి నాకు, ఫ్రెంచ్ ఆవు అని. నెక్స్ట్, పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. నీతి క్రమశిక్షణ సిద్ధాంతం, ఆదర్శాలు, సమరూప మూలకాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం లేదా గెస్టాల్ సిద్ధాంతం అని కూడా అంటారండి. సో ఇందులో పురాతనమైనది అయితే నీతి క్రమశిక్షణ సిద్ధాంతం అండి. అంటే దీన్ని నీతి క్రమశిక్షణ సిద్ధాంతం అంటే పూర్వం ఎలా నేర్పించేవారంటే మనసులో కొన్ని రకాల భాగాలు ఉంటాయండి. అంటే వివేచన పెంచడానికేమో తర్కాన్ని నేర్పేవారు, పరిశీలన పెంచడానికేమో సైన్స్ని, ఏకాగ్రతను పెంచడానికేమో మ్యాథ్స్ని నేర్పేవారండి. సో అలా ఆ నియమం ఇది. ఇదైతే ఇప్పుడు అమలులో అయితే లేదండి. ఆదర్శాలు అయితే మీకు తెలుసు, డబ్ల్యూసి బాగ్లే. సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్. ట్రాన్స్పోజిషన్ గెస్టాల్వాదు, ఇది కూడా మీకు తెలుసు, గెస్టాల్వాదులు. క్రింది వానిలో ఒకటి జ్ఞానాత్మక రంగానికి చెందదు. సో జ్ఞానాత్మక రంగం అంటే మనకు తెలుసు కదండి, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ.
సో ఈ 3 వస్తాయి. ఈ గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేది మనకి భావవేశనాంకంలోకి వస్తాయి కదండి. సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ PIED స్టేట్స్ ఫర్ అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నారండి. ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజబుల్డ్. సో ఇది సమ్మిళిత విద్యలోకి వచ్చినండి ఇది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫైల్ ఫార్మెట్ జిఫ్. జిఫ్ ఫైల్ ఫార్మెట్ అర్థం ఏంటని అడిగాడండి. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. ఇది కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి అయితే ఈజీగా తెలుస్తుందండి. నార్మల్గా అయితే మనం పెద్ద పెద్ద ఫైళ్ళు అయితే కంప్యూటర్లో ఉంటాయి కదా, ఆ ఫైల్ స్టోరేజ్ తగ్గించుకోవడానికి, MB తగ్గించుకోవడానికి మనం వాటిని జిఫ్ ఫైల్లోకి ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు స్టోర్ చేసుకుంటాం కదండి. సో అందుకని ఇది ఇంటర్చేంజ్ ఫార్మేట్ అండి. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ. సో సన్నాహక దశ అంటే ప్రిపరేటరీ దశ. సో 3, 4, 5 తరగతులు అయితే సన్నాహక దశ. 1, 2 PP1, PP2 అంగన్వాడీ అయితే పునాది దశ. మధ్య దశ అయితే 6, 7, 8 తరగతులు. మాధ్యమిక అయితే 9, 10, 11, 12 తరగతులు. ఇందులోంచి అయితే DSCలో కూడా బిట్ కన్ఫర్మ్గా పడుతుందండి. ఓన్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ ఖచ్చితంగా చూసుకోండి మీరు. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన అవసరం 1968. నెక్స్ట్ వన్ RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యయనం. అధ్యయనం 2. అధ్యయనం 1 అయితే పేరు అవన్నీ ఉంటాయి కదండి. అధ్యయనం 2 వీటి మీద కూడా ఒకసారి మనం కోడింగ్ క్లాస్ చెప్పుకుందామండి. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం 5% అండి. ఈ బిట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. డ్రాఫ్ట్లో కూడా కనిపించలేదు, జంగన్ సార్ బుక్లో కనిపించలేదు. మీకు ఎవరికైనా ఈ బిట్ ఎక్కడైనా కనిపిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ క్రింది వానలో వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. సో వైగాట్స్కి ఏంటంటే మనకి సాంఘికాన్ని వచ్చేస్తుంది. సో ప్రశ్నించడం, పోల్చడం, పరిశీలించడం, ఈ 3 కంటే విశ్లేషించడం కొంచెం ఎక్కువ కదండి. సో అలా మనం ఆన్సర్ పెట్టేయచ్చు దీనికి. నెక్స్ట్ ఫ్యూచర్లెన్ అనేది MOOCని అనుసంధించే సంస్థ అండి. మనకి తెలుసు కదండి, ఆన్లైన్ బోధన, అదే ఓపెన్ యూనివర్సిటీలు ఉంటాయి కదండి, అది మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి MOOC అంటే. నెక్స్ట్ వన్ క్రింది మహోన్నత వ్యక్తి పేరును ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో జరుగుతుందండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, డొక్కా సీతమ్మ. నెక్స్ట్ వన్ అభినయం, నృత్యం చేయడం అనేది క్రింది నైపుణ్యాలకు చెందినది. శారీరక నైపుణ్యాలు. సో మనం ఇలా డైలీ ఒక 2-3 పేపర్స్ అయితే ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అనేది ఈజీగా తెలుస్తుంది కదండి. సో నేను రేపు ఇంకో 2 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.